నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు జెనీవా వేదికగా అతిపెద్ద శాంతి సమరం మొదలు కాబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో జరగనున్న ఈ చర్చలకి ముందు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచం ముందు ఒక సంచలన డిమాండ్ ఉంచారు. రష్యాతో శాంతి ఒప్పందంపై సంతకం చేయాలంటే తమకు అమెరికా నుంచి కనీసం 20 ఏళ్ల పాటు తిరుగులేని భద్రతా హామీలు కావాలని జెలెన్స్కీ స్పష్టం చేశారు. అటు యుద్ధ క్షేత్రంలో రష్యా గగనతల రక్షణ కవచం పాంజెసర్ వ్యవస్థలను యుక్రెయిన్ ముక్కలు చేస్తూ మాస్కోని భయపెడుతోంది. అసలు యుక్రెయిన్ పెట్టిన ఈ కండిషన్స్ కి ట్రంప్ అంగీకరిస్తారా? జెనీవా చర్చల్లో పుతిన్ ఇచ్చే కౌంటర్ ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. యుక్రెయిన్ గడ్డపై తుపాకుల మోత ఆగిపోవాలంటే అది కేవలం కాగితాల మీద ఒప్పందం అయితే కుదరదు. అది అమెరికా ఇచ్చే గ్యారంటీ అయి ఉండాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో గర్జించిన జెలెన్స్కీ గౌరవప్రదమైన శాంతి కోసం తమకు 20 ఏళ్ల సెక్యూరిటీ బాండ్ కావాలని కోరారు. నిజానికి అమెరికా 15 ఏళ్ల హామీకి సిద్ధమవగా జెలెన్స్కీ మాత్రం 20 ఏళ్లు, వీలైతే 30 నుంచి 50 ఏళ్ల వరకు రక్షణ ఉండాలని పట్టుబడుతున్నారు. దేశంలో పెట్టుబడులు రావాలన్నా, ఐరోపా సమాఖ్యలో యుక్రెయిన్ చేరాలన్నా ఈ సుదీర్ఘ హామీ తప్పనిసరి అని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక భూభాగాల విషయంలో జెలెన్స్కీ వైఖరి అత్యంత కఠినంగా ఉంది. డాన్బాస్ రీజియన్ నుండి వెనక్కి తగ్గడం అనేది క్రేజీ ఆలోచన అని ఆయన కొట్టిపారేశారు. మా భూభాగాన్ని మేమెందుకు వదులుకోవాలి? 1938లో హిట్లర్ కోసం భూభాగాలను వదులుకున్న తప్పుని ఇప్పుడు మేం చేయమంటూ రష్యాకి పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఈ యుద్ధానికి భారీగా ఖర్చు చేస్తున్న పోలాండ్ కూడా చర్చల టేబుల్ వద్ద తమకు సీట్ కావాలని డిమాండ్ చేయడం విశేషం. అయితే దౌత్య చర్చలు ఒకవైపు జరుగుతుంటే యుద్ధ క్షేత్రంలో యుక్రెయిన్ ఆపరేషన్ పాన్సర్ ని ముమ్మరం చేసింది. రష్యా గర్వంగా చెప్పుకునే పాన్సర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యుక్రెయిన్ ఆల్ఫా యూనిట్ విజయవంతంగా ధ్వంసం చేస్తోంది. గత ఏడాది కాలంలో రష్యా కోల్పోయిన పాన్సర్ వ్యవస్థలో 50% పైగా కేవలం ఈ ఆల్ఫా యూనిట్ దాడుల్లోనే నేలమట్టమయ్యాయి. ఒక్కో సిస్టమ్ విలువ సుమారు $20 మిలియన్. రష్యా రక్షణ కవచాన్ని ముక్కలు చేయడం ద్వారా లాంగ్ రేంజ్ క్షిపణులతో రష్యాలోని వ్యూహాత్మక స్థావరాలపై విరుచుకుపడ్డమే యుక్రెయిన్ మాస్టర్ ప్లాన్. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ యంత్రాంగం డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో జెనీవా చర్చలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి.